ఏకం కావాలి. మరి లేకపోతే అది ప్రార్థన కాదు. ఇట్ కెనాట్ బి కాల్డ్ ఎస్ అ ప్రేయర్ అన్లెస్ అండ్ అంటిల్ యూ సిట్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని సన్నిధిలో నీవు ఒక ప్రత్యేకమైనటువంటి నిర్దిష్టమైనటువంటి వాతావరణంలో నీవు కూర్చొనకపోతే నీవు ప్రార్థన చేయవచ్చు, కానీ అది ప్రార్థన అని అనిపించుకొనదు. ప్రార్థన కొరకు మనస్సు, శరీరము, ఆత్మ, ఆలోచనలు అన్ని కూడా అవి ప్రభువుతో లింకప్ అయి, ప్రభువుతో మమేకమై, ప్రభువుతో ఏకీభావన కలిగినటువంటి ప్రార్థనే ప్రార్థన. ఆ ప్రార్థన ఎంతో ప్రయాసముతో కూడినటువంటిది. అంత ఈజీ కాదుగా, అంత సులువుగా మనము ప్రార్థనలో కూర్చోలేంగా, అంత ఈజీగా ప్రార్థనలో మనం ఏకీభవించలేంగా. ఒకసారి మీ ప్రార్థన జీవితాన్ని ఆలోచించుకోనండి. మీరు చేసినటువంటి ప్రార్థనలో 15